హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈ వీడియోలో పెసరట్టు ఉప్మా చేయబోతున్నాను. ఈ విధంగా చేసినట్లయితే పెసరట్టు ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా? ఈ పెసరట్టు ఉప్మా కోసం ముందుగా 1 కప్ పెసలు తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ రైస్ తీసుకోవాలి. సన్న బియ్యం కంటే కూడా రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి. వీటిని 2 టైమ్స్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వీటిని వాటర్ తీసేసి మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకోవాలి. వీటిలోకి 6 పచ్చిమిర్చి, 2 ఇంచెస్ అల్లం ముక్కను పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పెసరట్టు అనేది అంత సాఫ్ట్ గా వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఈ బ్యాటర్ ని పక్కన పెట్టుకోవాలి. పెసరట్టు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఉప్మాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కప్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వ అనేది ముందు ఉండలుగా ఉన్న తర్వాత మిక్స్ చేస్తూ ఉంటే నార్మల్ గా అయిపోతుంది. రవ్వ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 10 జీడిపప్పులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ పీసెస్, 2 పచ్చిమిర్చి పీసెస్, 1/2 ఇంచ్ అల్లం ముక్క పీసెస్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 కప్ బొంబాయి రవ్వని తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేవి 3 కప్స్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి వాటర్ ని మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకొని ఉండలు అనేవి లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఉప్మా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మాకి మూత పెట్టి పెసరట్లు ప్రిపేర్ చేసుకుందాం. పెసరట్టు కోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక గరిటె బ్యాటర్ ని వేసుకోవాలి. ఈ బ్యాటర్ ని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. పెసరట్టు చుట్టూ అలాగే పెసరట్టు మీద కూడా నెయ్యిని వేసుకోవాలి. పెసరట్టులోకి ఆయిల్ కంటే కూడా నెయ్యి అయితేనే బాగుంటుంది. ఒకవేళ మీకు నెయ్యి టేస్ట్ నచ్చకపోయినట్లయితే ఆయిల్ వేసుకోండి. పెసరట్టు ఈ విధంగా కాలిన తర్వాత దీని మీద ఒక గరిటె ఉప్మాను వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్మాను స్ప్రెడ్ చేయాలి. ఉప్మా స్ప్రెడ్ చేశాక 1/2 మినిట్ కుక్ చేసి పెసరట్టు మడత పెట్టి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. ఈ పెసరట్టు ఉప్మాలోకి కొబ్బరి చట్నీ లేదా టొమాటో చట్నీ వేసుకొని తింటే అద్దిరిపోతుంది. చట్నీ అనేది పెట్టుకోకుండా నార్మల్ గా తిన్నా కూడా ఈ పెసరట్టు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి రెసిపీ. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.